అటాక్ చేసింది? మమ్మీ ఇక్కడికి వచ్చింది. మీ పని ఇక్కడితో ఓవర్. ఎటౌటా? వీడు నా కొడుకు. నేను వీడి కోసం వచ్చాను. దీనివల్ల నీకేమైనా ప్రాబ్లమా? తండ్రిగా నీ పని నువ్వు చేయలేదు కాబట్టి తల్లిగా దీన్ని నేను హ్యాండిల్ చేస్తాను. అమ్మా, వీళ్ళందరూ ఒకటయ్యి నన్ను టార్గెట్ చేస్తున్నారు. నువ్వు వాళ్ళకి పనిష్ చేయాలి. డోంట్ బాదర్, నేనున్నాను కదా. నీ మీద చెయ్యి వేసిన ప్రతి ఒక్కరూ దే విల్ పే ద ప్రైస్. అసలు నీరజ్ ఇలా తయారవడానికి కారణం నువ్వే. వాడిని చెడగొట్టావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎంత ధైర్యం రా నీకు? అతను ఎవరో తెలుసా? వాడెవడైతే నాకేంటి, ఐ డోంట్ కేర్. నేను స్టార్క్ ఫ్యామిలీ హెడ్ ని. ఇక్కడ అదే మ్యాటర్. వీడి గురించి నేనెందుకు తెలుసుకోవాలి? వీడి గురించి వీడు అసలు ఏమనుకుంటున్నాడు? నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చానమ్మా. నీ కొడుకే ఫస్ట్ నా కొడుకు మీద అటాక్ చేశాడు. నా కొడుకుకి నీ కొడుకు అంటే ఇష్టం లేకపోవడం ఇట్స్ న్యాచురల్. అమ్మా, వాడికి నువ్వేంటో తెలియాలి. వాడిని ఇక్కడే ఇప్పుడే చంపేయి. ఓపెన్. ఏంటి నువ్వు మాకు గుణపాఠం నేర్పిస్తావా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. సరే, నువ్వు మాకు ఏం నేర్పిస్తావో చూపించు. నటాషా, నువ్వున్న సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా చేస్తున్నావు. ఫస్ట్ నువ్వు అసలు మాట్లాడుకో. జైలు నుంచి వచ్చిన వాడివి నీ కొడుకుతో హ్యాపీగా ఉండకుండా అనవసరంగా మాతో ఎందుకు పెట్టుకుంటున్నావు? అమ్మా, వీడి కొడుకు నన్ను అటాక్ చేశాడు. ఆ తర్వాత వీడు నన్ను చంపడానికి ట్రై చేశాడమ్మా. వీడిని చంపేయండిరా. నీ పిచ్చి నా కొడుకు ఏం చేశాడో నీకు పూర్తిగా తెలీదు. వీడు నా కొడుక్కి కాబోయే భార్యని సెడ్యూస్ చేశాడు. ఇప్పుడు వాడు నీ ముందు అబద్ధాలు చెప్తున్నాడు. నువ్వేమో వాడిని బ్లైండ్ గా నమ్ముతున్నావు. అంటే నా కొడుకు మగాడు, నీ కొడుకు చేతకాని వాడని క్లియర్ గా ఉంది కదా. అలా మాట్లాడడం తప్పు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? మంచి పని చేసావమ్మా. నీ కొడుకుని కాపాడుకోవడం నీకు చేత కాదు. నేను కాపాడుతుంటే నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నావు. అసలు నువ్వు నిజంగా ఫాదర్వేనా? నిన్ను ఏయ్, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అంతే. నేను నీ స్లేవ్ని కాదు. కిల్ హిమ్. వీడిని చంపేస్తే స్టార్క్ ఫ్యామిలీకి సీఈఓ చేస్తాను. ప్రతి ఆయిల్ చుక్క, ప్రతి కాంట్రాక్ట్, ఇవన్నీ షాడో దయ్యా. ఇప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ అతని వల్లే. ఇప్పుడు నీ దగ్గర ఉన్నవన్నీ బుల్షిట్. నేను నమ్మను. అసలు స్టార్క్ ఫ్యామిలీకి బలం వచ్చిందే మా అమ్మ వల్ల. ఆ షాడో కింగ్ గడికి అసలు దీంతో ఎలాంటి సంబంధం లేదు. నటాషా, నువ్వు నిజంగా నమ్మడం లేదా? విక్రాంత్, నువ్వు నిజంగా ఆ షాడో కింగ్ కి కుక్కవైపోయావు. వాడు చనిపోయి ఎన్నో సంవత్సరాలైంది. ఇప్పుడు నువ్వు నన్ను భయపెట్టడానికి వాడి మధ్యలోకి తీసుకొస్తున్నావు, అంతే కదా? సిటీలో కొత్త న్యూస్ ఏంటో తెలుసా? స్టార్క్ ఫ్యామిలీ ఈ దేశాన్ని కూడా ఈజీగా నడిపించగలదు అని. అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి కూడా. నువ్వు ఇంకా చాలా వెనుకబడున్నావు నటాషా. జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడు. నీలాంటి చేతకాని వాణ్ణి నేనెక్కడ చూడలేదు. డబ్బులు లేవు, పవరు లేదు, కానీ అన్ని ఉన్నట్టు షో చేస్తున్నావు. ఇది ఎంత ఇగ్నోరేట్ గా ఉందో తెలుసా? యు ఇడియట్. నీకింకా అర్థం కావడం లేదా? అసలు నా ఎదురుగానే నిలబడే అర్హత లేని వాడివి నన్ను కొట్టావు. నువ్వు దీన్ని భరించలేకపోతున్నావు కదా. నేను నిన్ను పైకి తీసుకురావడానికి ఎంతో మందిని పక్కకి తోశాను. నువ్వు నాకు ఇలా థ్యాంక్స్ చెప్తున్నావు కదా. నటాషా, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేస్తున్నావు. నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. నేనా? నువ్వు ఇంకా ఇలాంటి మాటలు మాట్లాడావంటే ఇలాంటి పని చేయడానికి ప్రయత్నించుకో. నువ్వు ఇంకా అతను ఎవరో రియలైజ్ కాలేదు. నేను నీకు ఎన్ని హింట్స్ ఇచ్చినా
నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు నటాషా? నువ్వేమైనా అనుకో, నువ్వు షాడో కింగ్ కి కుక్కగా ఉండడంలో నీకంటే బెస్ట్ ఇంకెవరు ఉండరు. నటాషా, నువ్వు నిజంగానే పెద్ద ఫూల్వి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూసి ఎంజాయ్ చేయండి. ఈశ్వర్ ఇప్పుడు 3 బుల్లెట్లు కాలుస్తాడు. ఆ 3 బుల్లెట్లు తగిలి నువ్వు ఇంకా బతికే ఉంటే నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నువ్వు చస్తే మమ్మీ, నువ్వు ఓకే అంటే నేను ఈ బుల్లెట్స్ ని వీడి బాడీలో లోడ్ చేయడానికి రెడీగా ఉన్నాను. నీరజ్, ఆ తర్వాత మీరు ట్రిగర్ ని పుల్ చేయాలా వద్దా అని నాకు డిసైడ్ చేసి చెప్పండి. ఆ తర్వాత యువర్ డెసిషన్, యువర్ విష్. ఈ గేమ్ ని మనం చాలా సేపటి నుంచి ఆడుతున్నాం కాబట్టి నేను నీకు 3 minutes ఇస్తాను. వెళ్ళి ఊపిరి పీల్చుకో. దీస్ ఆర్ యువర్ లాస్ట్ మినిట్స్. కాబట్టి భయపడకుండా ఉండడానికి ట్రై చేయండి. భయమా? అది నిన్ను చూసి, నీలాంటి చూసి. ఈ సిటీలో మా అమ్మ చెప్పింది ఎలా, పోలీసులందరూ మా అమ్మ చెప్పిన మాట వింటారు. సో నువ్వు ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే ఆ పని మానే. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పోలీసులకు కాదు, ఎవరికి చేస్తావో నేను చూస్తాను. నీ లైఫ్ ని ఎవరు సేవ్ చేస్తారు అని. టిక్ 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 టిక్. ఇంకా 2 నిమిషాలే మిగిలింది. పాస్వర్డ్ డౌన్ ఫాల్. విక్రమ్ వాడొక చేతకాని వాడు. వాడిని ఎవ్వడూ పట్టించుకోడు. కానీ నేనెవరో నువ్వు మర్చిపోయావా? నేను ఇక్కడికి నా కొడుకు కోసం వచ్చాను. కాబట్టి నువ్వు ఇందులో తలదూర్చకుండా ఉంటే మంచిది. ఎస్, అదే చేయండి. ఏదో ఎవరో వస్తారు పొడుస్తారు అన్నారు. ఏది నీ బ్యాకప్ ఎక్కడా? నీకు కాల్ వచ్చింది చూడు. వాట్? వాట్? మేడం, మనం ఒక పెద్ద ప్రాబ్లం లో ఉన్నాం. మన పార్ట్నర్స్ అందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. మన స్టాక్స్ కొలాప్స్ అయిపోతున్నాయి. డౌన్ ఫాల్ 200%. మరి మన ఇంటర్నేషనల్ బిజినెస్ సంగతి ఏంటి? మన ఓవర్సీస్ అసెట్స్ అన్ని సీజ్ చేశారు మేడం. అంతేకాదు, ఏంటో ముందు చెప్పి చావరా. మనల్ని ఎవరో హ్యాక్ చేశారు మేడం. మన ఆఫీస్ మొత్తం వాళ్లే టేక్ ఓవర్ చేశారు. మన సిస్టమ్స్ అన్ని లాక్ అయిపోయాయి మేడం. మనం వాటిని ఆపలేకపోతున్నాం మేడం. మరి మన ఫైర్ వాల్స్ ఏం చేస్తున్నాయి? మీరందరూ ఉద్యోగాలు చేస్తుంది అందుకే కదా. మన ఫైర్ వాల్స్ అన్ని బీచ్ అయిపోయాయి మేడం. మమ్మీ, వాట్ హ్యాపెండ్? మీరేం చేస్తారో నాకు తెలీదు. కంపెనీని ఎలాగైనా కాపాడండి, లేకపోతే మీరందరూ నా చేతిలో చస్తారు. మేడం, ఇప్పుడే బోర్డు మెంబర్స్ అన్ని ఓట్ చేసి స్టాక్ కంపెనీ బ్యాంక్ రూప్ట్ అయిపోయినట్టు అనౌన్స్ చేశారు. ఏమైందమ్మా? వాట్ హ్యాపెండ్? ఏమైంది? అది చాలా సింపుల్ రబుజీ. మీ స్టార్క్ కంపెనీ దివాలా తీసింది. ఫ్యామిలీని బెదిరించడానికి నీకెంత ధైర్యం రా? Who are you? నేను ఎవరో తెలుసుకునే పవర్ ఈ భూమి మీద ఒక్క మనిషికి మాత్రమే ఉంది. నువ్వు షాడో కింగ్వి కాదు కదా. బుల్షిట్. నన్ను క్షమించండి. అమ్మా, నువ్వేం చేస్తున్నావు? ఐఎమ్ సారీ. నువ్వు షాడో అయినా కాకపోయినా నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు. దయచేసి నా కంపెనీని వదిలేయండి. స్టార్ కంపెనీని కింద నుంచి చాలా కష్టపడి పైకి తీసుకొచ్చాను. నీరజ్ చిన్న పిల్లవాడు, వాడికేం తెలీదు. కావాలంటే నన్ను పనిష్ చేయండి, కానీ నా కంపెనీని వదిలేయండి. నేను నీకు ఇది ముందే చెప్పాను, కానీ నువ్వే రిచ్ అయితే ఏమైనా చేయొచ్చు అన్నావు. నీకో విషయం చెప్తా, ఎవరి కోసము ఎవరు ఏది చేయరు. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలా చెయ్యను. ప్రామిస్ చేస్తున్నాను. నువ్వు నాకు క్షమాపణ చెప్పట్లేదు. నీ పని అయిపోయింది కాబట్టి నువ్వు భయపడుతున్నావు అంతే. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నాకు జరగకుండా ఉంటే నా వెనక ఇంత షిట్ జరుగుతున్న విషయం ఇప్పటి వరకు నాకు తెలిసేది కాదు. ప్రపంచం మొత్తానికి మీ కంపెనీ బ్యాంక్రప్ట్. ఒకవేళ ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలేసిన వాళ్ళు చివరి వరకు వెంటాడుతూనే ఉంటారు.
నిజంగానే నా కళ్ళు నెత్తికెక్కాయి. నేను ఒక ఫూల్ని. నువ్వు పెంచిన ఇడియట్ ను ఒకసారి చూడు. ఎంతమంది పవర్ఫుల్ మనుషుల్ని చంపగలడు వాడు, ఎంతమంది అండర్ వరల్డ్ డాన్స్ ని డీల్ చేస్తాడు. నేను గాని నీ ప్లేస్ లో ఉంటే ఏం చేసేవాడినో తెలుసా? ఒక చిన్న బోట్ లో అమ్మనెక్కించుకుని ఇక్కడ నుంచి పారిపోయేవాడిని. బెటర్ రన్. నువ్విక్కడేం చేస్తున్నావు? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను ఇప్పుడే ఒక వార్త విన్నాను. సింగిల్ నైట్ లో ఒక ఎంపైర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. నీ స్మైల్ ని నీ దగ్గరే ఉంచుకో. ఈ రోజు నాకు జరిగింది రేపు నీకు జరగొచ్చు. వాట్ ఏ జోక్. నేను వర్మ ఆయిల్ కంపెనీస్ లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్ ని కూడా నేనే రన్ చేస్తున్నాను. ఐఎమ్ అన్టచబుల్. ద షాడో ఇస్ బ్యాక్. షాడో మళ్ళీ వచ్చాడా? ఎన్ని సంవత్సరాల తర్వాత షాడో మళ్ళీ వచ్చాడా? షాడోకి కానీ నువ్వే బ్లీడ్ చేసేదని తెలిసిందా? కంపెనీ మొత్తం హై అలర్ట్ లో ఉంచండి. షాడో మళ్ళీ వచ్చాడు. అందరూ కలిసికట్టుగా పనిచేయండి. ఎవరైనా షాడో మాటని క్రాస్ చేశారంటే వాళ్ళ మొహాన్ని నేనే పగలగొడతాను.